చూసుకోరు. అక్క బాగున్నావా? మంచిగానే తమ్మి, నువ్వు మంచిగానే. బాగున్నా అక్క. ఎంతసేపు అయింది అక్క వచ్చి? ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది తమ్మి వచ్చి. ఫంక్షన్ అడవిల్లి వాడి నేను చూసుకోలేదు అక్క. అందరు వచ్చిర్రా? అన్ని పనులు నేనే చూసుకుంటున్నా అక్క. పని అనగానే దోశగా ఆండిచ్చి. తమ్మి నేను ఏమైనా పని చూసుకోవాలనా? నీకు ఈ పని అంత ఎందుకు అక్క, నేను చూసుకుంటుంది. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది తమ్మి. అరే అట్లా కాదక్క. ఏ గట్ల లేదు గిట్ల లేదు, నాకే తమ్ముడు ఉంటే నేను చేయకపోదునా? నువ్వే నాకు సొంత తమ్ముడు లెక్క. సరే అక్క, ఇక భోజనాల సంగతి చూసుకో అక్క. సరే తమ్మి, భోజనాల కాడ నేను చూసుకుంటా కానీ మిగతా పనులు నువ్వు చూసుకోపో. ఓ అమ్మ, ఇక్కడ ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నా. ఇస్తా ఎట్లా పారేసి చూడు, తీసేపో. ఏందమ్మా చెప్తుంటే అట్నే చూస్తున్నావు, తీపో. చెప్తుంటే అట్నే నిలబడి చూస్తున్నాయమ్మా, పోయి తీపో. సరే బాబు. అక్క నువ్వు ఆగు. బాబు ఆ మిస్సరాకులు తీసేందుకు వచ్చినామే కాదు. ఎవరు మే, నాకు తెలిసి సుట్టపామె కూడా కాదు. బాబు ఈ చుట్టుముట్టు 20 ఇళ్ళల్లో ఆపదచ్చినా సంపదచ్చినా చూసుకునేదే సీతక్క. ఇంతకుముందు చెప్పినా కానీ సీతక్క అంటే ఎవరు? నువ్వు గంతకాలం చెప్పినావు కానీ ఏమే పాత బట్టలు వేసుకొని వచ్చింది కదరా. ఆమె చూస్తే మరి ఇస్త్రాకులు తీసే టైం లెక్కనే ఉంది. ఏమనుకోక బిడ్డ, నిన్ను చూసి నీ బట్టలు చూసి పని మనిషి అనుకున్నా. ఇటువంటి ఫంక్షన్కి వస్తే మంచి బట్టలు వేసుకొని వస్తే అయిపోవు కదరా. ఈ బట్టలు చూడు ఎట్లున్నాయో. నేను చూస్తే పని మనిషి లెక్కున్నావు. ఏం బతికే సీత, ఓ చీర కూడా కొనలేని ఈ బతికెందుకే? ఏడికిపోయినా పని మనిషి లెక్క అయింది నీ జీవితం. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు వేసుకునే బట్టలతోనే నీకు విలువ. ఏంటి మమ్మీ? సార్ వారం రోజులలో ఫీజు కట్టమన్నాడు. అవునా? ఇంకా వారం రోజులు ఉంది కదా బిడ్డ, నేను వచ్చి కడుతుంది. మీ సార్ అడిగితే మా మమ్మీ వచ్చి కడుతుంది అని చెప్పు. సరే మమ్మీ. ఇక బిడ్డ బాయ్. బాయ్ మమ్మీ. అరే విశ్వ, చెల్లిని స్కూల్ ఎవరు కొట్టుకున్నా చూసుకోరా. సరే పిన్ని, ఈ పోరు అందరిని కొడుతుంది. ఏం కొట్టద్ది. బాయ్ మమ్మీ. అరే అన్నగా, నేను దెబ్బ లేకపోతే నిన్ను కొడతా. వచ్చినావు బిడ్డ? బ్యాగ్ ఇక్కడ పెట్టి మొహం కాల్చి అడుక్కొని రాపు.
చూపించు బిడ్డ. మస్తు గీసు మమ్మీ, మంచిగా ఉంది. ఇది నువ్వు, ఇది డాడీ, ఇది నేను. ఖతర్నాక్ గీసినావు బిడ్డ. అమ్మ సారు ఫీజు కట్టమన్నాడు. రేపు ఎల్లుండో కడతది బిడ్డ, సరేనా? నే మందు తాగుతా చూడు, నే మందు తాగుతా చూడు, తాగింది ఇంత ఎక్కకపోతే ఎక్కువనే తాగుతా చూడు, నా జంబల కడి జారు మిఠాయా, నా జంబల కడి జారు మిఠాయా. మళ్ళా రాగొచ్చినవా? ఎందుకు ఇట్లా తయారవుతున్నావో ఏమో. ఆపుతావునే నీ ఒర్రుడు, ఆపుతావా కొంతసేపు? నీ అవ్వగా చింత చెట్టు కింద పండుకొని వచ్చింది నేను. ఏంది నీ లొల్లి? నీ అవ్వ సొమ్మేమన్నా తాగొచ్చినా అని తాగటానికి ఇచ్చిందా నీ అవ్వ సొమ్మేమన్నా నాకు? చేస్తున్నావని ఎగరంగల్ల పని మా అవ్వ తీసుకొచ్చిస్తాడు నీకు సొమ్ములు. నీ అవ్వ నోర్లు ఎత్తుందేమే నీకు? నీకేమైందే? నా సంపాదనతో నేను తాగుతున్నా. ఏడదయ్యా నీ సంపాదన? నీ సంపాదన తోటి ఒక నెల నీ బిడ్డకి ఫీజు కట్టినవా? నీ పెళ్ళానికి ఒక చీర కొనిచ్చినవా? పాయే పా, ఎన్ని కావాలి చీరలు కొనితపా. ఇది కాని పెళ్ళామంటే ఎట్లుండాలి? హీరోయిన్ లెక్క ఉండాలి. పా కొనితపా, పాయే. అమ్మ డాడీ రోజు తాగొచ్చు, ఎందుకు లొల్లి చేస్తాడు? పాయే కొనితపా. డాడీ గురించి నీకెందుకు బిడ్డ? ఆయన ఎప్పుడు తాగొచ్చి లొల్లు చేస్తూనే ఉంటాడు. నువ్వైతే పొంగకు. పాయే 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 పాయే. వదినా, వదినా. అత్తున ప్రవళిక, ఏందే అవ్వ గంతగానం సోకులా పడుతున్నావు? మనం పోయేది పెళ్ళికి కాదు కదా. అయ్యో పిల్ల గట్లంటున్నావేంది? అచ్చిదా కాగమైంది అత్తు నాకు. మమ్మీ, మీరు స్కూల్కి పోయేటప్పుడు తలుపేసిపోర్రి. సరే మమ్మీ. ఏంది అచ్చిదా కాగమైంది? మస్తు సోకులా పడుతున్నావు కదా. ఎన్న బాగా కొడుతుంది. ఏమైంది ప్రవళిక? ఇప్పటిదాకా గట్ల ఊరుతివి, ఇంతలోనే సైలెంట్గా ఉన్నావు. ఏం కాలేదు వదిలే. అరే ఏమైందో చెప్పరాదు, ఎందుకు అట్లున్నావు? ఇలా పొద్దుగల బుజ్జి, మీ అవ్వాడుంది లోపలుందన్నా. జర వీలు. అమ్మా, అమ్మా. నువ్వు వేసి నీ ముగ్గు అయిపోతుంది. నీ ఇంటికి తిరిగి తిరిగి నా చెప్పులు అయిపోతున్నాయి. నెలని తీసుకున్నావు డబ్బులు, నెల 2 నెలలు అయిపోతుంది. డబ్బులు ఏవావా? ఒక నెలగా ఇస్తాము. ఇస్తామమ్మా. మీరు అడిగితే మితికి పైసలు ఇవ్వాలి.
మళ్ళీ అయితే టైం ఇవ్వాలి, కానీ మీరు మాత్రం పైసలు ఇవ్వరు. సరేనమ్మా, ఈ నెల మిత్తి పైసలు 3000 అవన్నీ అవి ఇస్తే వెళ్ళిపోతా. అన్న 2 రోజులలో ఇస్తామన్నా, నేను కూడా పని చేస్తున్నా. 2 రోజుల్లో మిత్తి పైసలు ఇవ్వకుంటే అట్లా అయిందో ఇదే. సరే ప్రవళిక, అయింది ఏదో అయింది. నువ్వు గిట్లనే కష్టపడి అప్పంత దేపు. సరే వద్దే. అవును కానీ వద్దే, నిన్న ఫంక్షన్ లేదో అయిందంట కదా. మాటలతోటి మనుషుల్ని చంపచ్చని నాకు నిన్ననే తెలిసింది. అయినా నా రాతే చక్కగుంటే గిట్లెందుకుందుంటే. తొందరగా పని చేసుకొని తొందరగా రా ప్రవళిక. అమ్మా, ఈరోజు పని మొత్తం అయిపోయిందమ్మా. సరేనే, రేపు ఇంటికి చుట్టాలు వస్తున్నారు, తొందరగా రా. సరేనా, పని ఉంటుంది కొంచెం. సరే అమ్మా, వస్తా. అమ్మా, అది ఏమైంది సీత, చెప్పు. మా బుడ్డదానికి ఫీజు కట్టాలమ్మా, జర పైసలుంటే ఇయ్యమ్మా. సరే, దాందే ముందే ఇస్తాను. ఇదిగో సీత, నువ్వు అడిగిన డబ్బులు. సీత, నీ మొగుడు ఇంకా అట్లనే తాగుతుండావే? వానికి నీళ్ళైనా మందైనా ఒకటేనమ్మా, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. మరి గట్ల అయితే సంసారం ఎట్లా నడుస్తుంది? ఏం చెప్పమంటావమ్మా, మా ఇళ్ళల్లా మొగుడు పొద్దంతా మందు కొట్టి పొద్దుకి మమ్మల్ని కొడితేనే నడుస్తుంది. వస్తామ్మా. ఏమైంది, పని అయిపోయిందా? ఇలాగ ముసలిది మస్తు పని చెప్పింది దానవ్వ. నీకు ఇవాళ పని ఎక్కువైందేమో,
రేపు నాకు పని ఎక్కువయ్యేటట్టుంది. ఎందుకే? రేపు వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారట, తొందరగా రమ్మని చెప్పింది. పొద్దుగాలే పోవాలి. సరే. ఏమైంది గట్లా? ప్రవళిక, ఆ చీర చూడే ఎంత మంచిగుందో. నీకు ఆ చీర మస్తు ఉంటుంది వద్దే. మంచిగానే ఉంటది కానీ ఆ చీర కొందామంటే దాని రేటు ఎంత ఉంటుందో ఏమో. రేట్ ఎంత అయితే చూసేద్దాంపా. వద్ది గీడేం చెప్తున్నాయి, లోపలికి రేట్ అడుగుదా అన్న? ఇంకా బయట వేసిన ఎర్ర చీర ఎంతనే? 5,000 అండి. 5,000? ప్రవళిక, మనతోటి కాదే, పోదాం పాయే. వదినా, మన షాప్లో చూసిన చీర సూపర్ ఉంది కదా? అవును ప్రవళిక, మంచిగుంది. నీకైతే ఇంకా మంచిగా ఉంటుంది వదినే. ఎట్లా ప్రవళిక, నెల నెల దీప్తికి ఫీజు కట్టుడే బిలబిలాయించడవుతుంది. ఇక మీ అన్నకు తాగుడు ఉంటే చాలు. మీ అన్నకు మేము ఉన్నది లేనిది కూడా అక్కర్లేదు. ఆ చీర ఇప్పుడు కొనాలంటే 5,000. ఇప్పటికిప్పుడు 5,000 ఎక్కడి నుంచి తెచ్చేది చెప్పు? 5,000 అంటే కష్టం కదా వదినే. నీకు వచ్చేదే నెల మొత్తంలో 3,000. ఆ 3,000లోనే అప్పుడిని జమ చేసుకో. 5,000 అయినాక చీర కొనుక్కో. ఎంత మంచి మాట చెప్పిన ప్రవళిక. నేను ఈ రోజు నుండే పైసలు జమ చేసుడు షురూ చేస్తా, ఆ చీర కొనుక్కుంటా. పోదాంపా. అమ్మ దీనమ్మ, ఓలకు తెలియకుండా పైసలు దాచిపెడుతున్నావు. అయినా పెద్ద మనుషులు ఊరికే అన్నారే, రాజుల పైసలు రాళ్ళ పాలు. నువ్వు దాచిపెట్టిన పైసలు నా మందు పాలే. అప్పుడిన్ని పైసలు ఇట్లా జమ చేసుకుంటే నేను చీర తొందరగానే కొనుక్కుంటా. నెలని తీసుకున్నావు డబ్బులు, నెలని 2 నెలలు అయిపోతుంది. డబ్బులే బావా? ఈ నెల మిత్తి పైసలు 3,000 అవన్నీ అవి ఇస్తే వెళ్ళిపోతా. 2 రోజుల్లో మిత్తి పైసలు ఇవ్వకుంటే గాడలిలో పడ్డావు. ఏ అత్తమని? నేనే వద్దునే. మరి లోనికి రాకుండా ఇక్కడ నేను నిలబడ్డం ఎందుకు? నువ్వే కదా నెయ్యి ఇలా పనికి దబ్బన పోదామన్నది, అందుకే వచ్చిన. అవును కదా, 5 నిమిషాలు ఆగు, ఇప్పుడే అత్త. పాప పోదాం.
ప్రవళిక, ఇవాళ నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కావచ్చు. నువ్వు నా కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపో. సరే తి, నీకోసం నేనే పోతా. ఏమేం చెల్లే ఎటో పోతున్నావు? నీ దగ్గరికి వచ్చినక్క. నాతోటి పనే ఉందే. నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయి? ఏమైనా వచ్చినక్క? పైసలా? నా దగ్గర ఎక్కడున్నాయి పైసలు? అక్క ఎక్కువ ఏమద్దు అక్క, ఒక 1000 రూపాయలు ఉంటాయి చూడండి, మళ్ళీ మీ మరిది రాగానే ఇస్తాను. 1000 రూపాయలనా? 1000 రూపాయలంటే నేను చీర కొనుక్కుందామని దాచుకున్న పైసలు ఉన్నాయి. అవి అయితే ఇస్తా, కానీ తొందరగా ఇవ్వాలి మరే. సరే అక్క, ఆయన ఊరుకోండి, ఆయన రాగానే తీసుకొచ్చి ఇస్తాను. పైసలు ఏమైనాయి? పైసలు ఏమైనాయి? పైసలు ఏమైనాయి? ఇక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టినా. అయ్యో, నేను చీర కోసం దాచుకున్న పైసలు ఏమైనాయి? పైసలు ఏమైనాయి? పైసలు రాళ్ళ పాలు. నువ్వు దాచిపెట్టిన పైసలు నా మందు పాలే. 2 రోజుల్లో మిత్తి పైసలు ఇవ్వకుంటే